ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక నుంచి నీ కళ్ళలో రావాల్సింది కన్నీళ్లు కాదమ్మా, మీ ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించిన కలలు. అర్థమైందా? ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా? నేను నీకు అడగకపోయినా గిఫ్ట్ ఇచ్చాను, కానీ నువ్వు నేను అడిగినా ఇవ్వట్లేదు. ఇప్పుడు పద్మావతి ఖచ్చితంగా నా మీద చాలా పాజిటివ్గా ఉండుంటుంది. వెంటనే ఫోన్ చేసి ముద్దిమ్మని అడిగేద్దాం. ఎస్. హలో హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మా శ్రీమతి గారికి ఏ టైంలో అయినా ఫోన్ చేసుకుంటాను. ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. ఎందుకంటే నేను ఇంకా నీ శ్రీమతిని కాలేదు కాబట్టి. కానీ నువ్వు నా సగం శ్రీమతి అయిపోయావు కదా. సగం శ్రీమతి ఏంటి? అదే, ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్ళి అయిపోయిందంటారు కదా, అందుకని నువ్విప్పుడు నా సగం శ్రీమతి అన్నమాట. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ముద్దు కోసం. ముద్దా? అవును, ముద్దే మొద్దు. నేనివ్వను. హలో, ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నాను ఎక్కువ చేస్తున్నావు? ముద్దిస్తావా ఇవ్వవా? ఆహా, ఇలా బెదిరిస్తే ఎవ్వరు ముద్దులు పెట్టరమ్మా. మరేం చేస్తే పెడతారమ్మా? నేను పొడిచిన పొడుపు కథ విప్పితే అప్పుడు పెడతారు ముద్దు. అబ్బా, కానీ దానికి నాకు ఆన్సర్ తెలియట్లేదే. అయితే ముద్దు కూడా క్యాన్సిల్. హలో పద్మావతి, రాక్షసి. ఇప్పుడు ఎవరిని అడిగితే ఆన్సర్ తెలుస్తుంది? జాహ్నవి, అమ్మ జాహ్నవి. వదిన అడిగితే చెప్తారు. జాహ్నవి. వదిన, ఏంటి ఆదిత్య? నీకు పొడుపు కథలు ఎప్పడం వచ్చా? విప్పడం రాదు, కానీ చెప్పడం వచ్చు. అబ్బా, ఏదో ఒకట్లే వదిన. నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడుక్కో. అడుక్కోవాలా? నా టైం బ్యాడ్, ఏం చేస్తాం? ఏంటయ్యా గొణుగుతున్నావు? ఓ, నన్ను తిట్టుకుంటున్నావా? అబ్బే, నిన్నెందుకు తిట్టుకుంటాను వదినా? క్వశ్చన్ గుర్తు చేసుకుంటున్నాను. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? కాళ్ళు లేవు కానీ నడుస్తుందా, కళ్ళు లేవు కానీ ఏడుస్తుందా? తెలీదు ఆదిత్య. వదినా, ఏంటి ఆదిత్య? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? సారీ ఆదిత్య, నాకిలాంటి పొడుపు కథలు తెలియవు. వెళ్ళి మహాలక్ష్మక్కని అడుగు. యాండి? అమ్మా, ఏంటి నాన్నా, కాఫీ కావాలా? కాదు, ఒక పొడుపు కథకి ఆన్సర్ కావాలి. ఏంటది? కళ్ళు లేవు కానీ నడుస్తుంది, కాళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది చెప్పు. నిన్నీ ప్రశ్న ఎవరడిగారు? అబ్బా, ముందు ఆన్సర్ చెప్పమ్మా. నిన్నెవరడిగారో చెప్తే అప్పుడు చెప్తాను. యాండి, ఎక్కడున్నారు? చచ్చా, ఇప్పుడు ఈ పొడుపు కథకు ఆన్సర్ ఎవరు చెప్తారబ్బా? నాకు తెలుసు బాబాయ్, దానికి ఆన్సర్ మేఘం. ఏంటి, మేఘమా? అవును బాబాయ్, మేఘమే. యాహూ! ఏం నాన్నా, ఏమైంది? అబే, ఏం లేదమ్మా, సారీ. ఎస్, నన్నే అడుగుతావు కదూ.
ఇప్పుడు చెప్తా నీ పని. వద్దులే, పద్మావతి చాలా తెలివైంది. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తే ఫోన్లోనే ముద్దు పెట్టేస్తుంది. ఇప్పుడు చెప్పను, చెప్తా. ఆ సూపర్ మార్కెట్కి మన ఆర్గానిక్ ఫుడ్స్ పంపించారా? ఆన్ టైం డెలివరీ మనకి. వైష్ణవి, వైష్ణవి, ఏంటండి? కలెక్షన్ బ్యాగ్ కనిపించట్లేదు, ఎక్కడుంది? ఉండండి, తెస్తున్నాను. ఏంట్రా చాలా బిజీగా ఉన్నావు? ఆఫీస్ లెక్కలు చూస్తున్నా అన్నయ్య. సరే కానీ కానీ అక్కడే టేబుల్ మీద ఉంది కదండి. సరే, ఆ, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఎదుర్రా. అలాగేనండి. లీలా, కార్ కీస్ మర్చిపోయా, తీసుకురా. తెస్తున్నానండి. ఇదిగోండి. సరే, నేను రైస్ మిల్కి వెళ్ళొస్తాను, ఒకసారి ఎదుర్రా. బాయ్. బాయ్. వదినా, ఏంటి కొత్త సెంటిమెంట్లు? నీకు పెళ్ళాం వస్తుంది కదా, ఆ రోజు తెలుస్తుందిలే ఆదిత్య ఈ సెంటిమెంట్ల గురించి. ఏంటన్నా? అక్క, పద్మావతి కూడా ఇక్కడే ఉండుంటే బాగుండేది కదా. ఎందుకు లీలా? ఎందుకేంటక్క? మేం మా భర్తలకి పొద్దున్నే ఎదురొస్తుంటే పాపం ఫీల్ అవుతున్నట్టున్నాడు. తనకు కూడా పద్మావతి ఎదురొచ్చిందనుకో హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. నాకు ఎదురు రావాలంటే పద్మావతే ఉండాల్సిన పని లేదు. ఆహా, మరి భార్య కాకపోతే ఇంకెవరు ఎదురొస్తారు బుల్లి మరిది గారు? నాకు మా అమ్మ ఎదురొస్తుంది. ప్రతి అబ్బాయికి తన భార్య వచ్చేంత వరకు వాళ్ళ అమ్మే సర్వస్వం అనుకుంటారు. మా అమ్మ లాంటి వదినమ్మ ఉండగా నేనెందుకు ఫీల్ అవుతాను? ఏమా, అంతే కదా? అవునన్నా, నీకు నేనున్నాను. విన్నారా వదన్లు, నాకు మా అమ్ముంది. ఆ విన్నాంలే, నువ్వు రాక్క, మనకు చాలా పనులున్నాయి. సరే. ఆదిత్య, ఏంటన్నయ్య? నువ్వు వెళ్ళి పద్మావతిని హ్యాపీ ఫ్యామిలీ ఆర్గానిక్స్ దగ్గరికి ఒకసారి రమ్మని చెప్పు, కొంచెం మాట్లాడాలి. అలాగే అన్నయ్య. నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నువ్వు స్నానం చేసొచ్చి రెడీ అవుతున్నప్పుడే వచ్చా. అంటే బిగినింగ్ నుంచి ఇక్కడే ఉన్నావా? మొదటి నుంచి ఇక్కడే ఇలాగే చూస్తూ కూర్చున్న శ్రీమతి గారు. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇదేంటి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఛ, ఇదంతా నా భ్రమ. హలో, భ్రమ కాదు, నిజమే. అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? అంటే నీ పర్మిషన్ అడిగి నీ మనసులోకి వచ్చానా? ఇది అంతే. ముందిక్కడి నుంచి వెళ్ళు. మ్మ్హ్మ్. నేను వెళ్ళాలంటే తమరు నాకొక ముద్దివ్వాలి. ముద్దు లేదు, గిద్దు లేదు. ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా? మ్మ్హ్మ్. ఛాన్సే లేదు. నిన్ను అంటే ఇదంతా నిజం కాదా?
నా ఇమాజినేషనా? ఛ, నేనేంటి మరి ఇలా ఆలోచిస్తున్నాను? అమ్మో, వెంటనే నర్సరీకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఇది కూడా నా ఊహే. హలో, ఏంటి నేను మీ ఇంటికి వస్తే కూడా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే నువ్వు నిజం కాదు కాబట్టి. నేను నిజం కాకపోవడం ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు నిజమైన ఆదిత్యవే అంటున్నావా? అనడం ఏంటి? అబద్ధ బాధిత్యాలు కూడా ఉంటారా? ఆ, ఒకసారి నన్ను గిల్లవా? ఆ, 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 అంటే నువ్వు నిజమైన ఆదిత్యవే. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీ ఊహల్లోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నానన్నమాట. అంత లేదు. అవును, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను నువ్వు పొడిచిన పొడుపు కథకి ఆన్సర్ చెప్తే ముద్దిస్తానన్నావు కదా, కానీ నువ్వు చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తాను కదా. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఇదే కదా నీ పొడుపు కదా? పొడుపు కథ అదే. ఆన్సర్ ఏంటో చెప్పు. చెప్తున్నాను కదా, మేఘం. ఎవరు చెప్పారు? హ, అవన్నీ నీకు అనవసరం. ముద్దు పెడతానన్నావు కదా, ముద్దు పెట్టు. నేను ఊరికే అన్నాను. కానీ నేను సీరియస్గా తీసుకున్నాను. ముద్దు పెట్టాల్సిందే. తప్పదా? తప్పదు, పెట్టు. అయితే కళ్ళు మూసుకో. త్వరగా. ఏ చీటింగ్ చీటింగ్ చీటింగ్. ముద్దు పెదాల మీద కదా పెట్టాలి. అంత లేదు. అసలు పెళ్లికి ముందు ఈ మాత్రం ఇవ్వటమే చాలా గొప్ప. పెట్టాను కదా, ఇక వెళ్ళు. ఏంటి వెళ్ళేది? అన్నయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎందుకు? అవన్నీ వస్తేనే కదా తెలిసేది. పద వెళ్దాం, రా. నందిని, ఏంటి నందిని, ఏం చేస్తున్నావు? మెట్లు కొంచెం మురిగ్గా అనిపిస్తేను క్లీన్ చేయబోయాను. ఇంతలో కాల్ స్లిప్ అయింది వంశీ. బయట ఇంకో 4 ఇళ్లలో మెట్లు కూడా డర్టీగా ఉన్నాయట, వెళ్ళి క్లీన్ చేయి. అది కాదు వంశీ. ఇంకేం మాట్లాడకు నువ్వు. అసలు నీకు కొంచెం అన్నా బుద్ధుందా? నువ్వున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి? మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది వంశీ. ఏంటి? ఏది మన పని? ఆ పనులన్నీ చేయడానికి రంగం ఉంది కదా, నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా ఏ పని పడితే ఆ పని చేయడానికి? నీ కడుపులో ఇప్పుడు మన బిడ్డ పెరుగుతుంది. నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే ఏంటి పరిస్థితి? అయినా అసలు నిన్ను కాదు అనాల్సిందే. రంగమ్మా, రంగమ్మా, ఎక్కడున్నావు? బాబు, ఏంటి బాబు, ఏం జరిగింది? ఇల్లు క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఇంట్లో పని నందిని చేస్తుంటే ఇక నువ్వెందుకు? వంశీ, ఇందులో తన తప్పేం లేదు. నేనే చేస్తానని బలవంతంగా తీసుకున్నాను. కానీ ఇక నుంచి నువ్వు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఏంటి వంశీ, ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? అరవడం కాదమ్మా, నీ కోడలు చేసిన పనికి నాకు తనని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇప్పుడు అంత తప్పు తనేం చేసిందిరా? ఏం చేసిందా? నువ్వే చూడు. ఇల్లంతా మాప్ పెడుతూ కాలు స్లిప్ అయి పడిపోయింది. అసలు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం తనకేముందమ్మా? ఏం నందిని, ఆ పని చేయడానికి రంగం ఉంది కదా, నువ్వెందుకు చేశావు? ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది అత్తయ్య,
అందుకని చూడు నందిని, నీకు బోరు కొడితే సినిమా చూడు. అప్పటికీ కాలక్షేపం కాకపోతే ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని నాకు ఫోన్ చేయి. అంతేకాని ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కంటికి రెప్పలా చూసుకోమని నానమ్మ ఆర్డర్ వేసింది కదా. అమ్మా, తనకేమైనా తినాలనిపిస్తే తెప్పించు. అంతేకాని ఒక్క పని కూడా చేయనివ్వకు. సరే. బాయ్. రంగమ్మా, ఆ పనేదో నువ్వు చెయ్యి. సరే అమ్మా. మరీ ఇంత ప్రేమేంటత్తయ్యా? చెప్పాడు కదమ్మా, నీ కడుపులో వాడి బిడ్డుందని. ఆ ప్రేమంతా నీ మీద కాదు, వాడి బిడ్డ మీద. నా వైష్ణవి, కూరగాయలు తరగడం అయిపోయిందా? అయిపోతుందక్క, 2 నిమిషాలు. నువ్వు పోపేసే లోపు నేను కట్ చేసేస్తాను. సరే సరే, త్వరగా కానివ్వు, మళ్ళీ వాళ్ళు వస్తే ఆకలంటారు. ఇదిగో ఇవి కూడా కట్ చేసేయ్. అక్క, ఏంటక్క ఇది? ఏంటలా దగ్గుతున్నావు? ఏం లేదమ్మా, పోపు మాడిందంతే, అందుకే ఆ ఘాటుకు దగ్గుతున్నాను. ఏంటక్క ఇది? నీకు ఈ పనులన్నీ అవసరమా చెప్పు? అదేంటమ్మా, నేను వంట చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? మేం చేస్తామక్క. ఇప్పటికీ 25 సంవత్సరాల నుంచి మన కోసం కష్టపడుతున్నావు. ఇంకా ఎన్నాళ్ళని కష్టపడతావు? చూడు ఎలా దగ్గుతున్నావో. నువ్వు కిచెన్ లోకి రావాల్సిన పనేం లేదు గాని కూర మాడిపోతుంది. అబ్బా, కట్టే. అది నువ్వేం మాట్లాడకక్క. అరే, నువ్వు రా, పద రా అక్క. ముందేలా కూర్చో. కూర్చో అక్క. అక్క, ఈ రోజు నుంచి నువ్వు కిచెన్ లోకి వెళ్ళటానికి వీల్లేదు. ఎవ్వరెవరికి ఏం కావాలన్నా సరే ఇక్కడే కూర్చుని ఆర్డర్ వేయి. నేను వైష్ణవి అక్క చేసి పెడతాం, సరేనా? అక్క, పద మనం వంట చేద్దాం. అక్క, నువ్వు ఇక్కడే కూర్చో. ఆదిత్య, బావగారు ఎందుకు పిలిచినట్టు? నాకు కూడా తెలియదు పద్మావతి. తెలుస్తుందిలే పద. నమస్తే బావగారు. నమస్తే అమ్మా. రా. రమ్మన్నారంట? అవునమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. చెప్పండి బావగారు, ఏంటది? ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయింది అని అర్థం. ఇంకా కొద్ది రోజుల్లోనే నువ్వు పూర్తిగా మా ఇంటి మనిషి కాబోతున్నావు.
మా కుటుంబం విలువలకి బాధ్యతలకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో నీకు తెలుసు కదా. తెలుసు బావగారు. అందుకే ఇక నుంచి నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలని నేను అనుకుంటున్నాను. నాకా? అవును పద్మావతి, నీకే. కానీ ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి మహాలక్ష్మి అక్క ఉంది కదా బావగారు. మళ్ళీ నాకు తను ఇంట్లో బాధ్యతలు చూసుకుంటుంది, నువ్వు ఇంటికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలి అంటున్నాను. అంటే ఇప్పుడు నేనేం చేయాలి బావగారు? నేను చెప్పబోయే ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలంటే రేపటి నుంచి నువ్వు నర్సరీకి వెళ్ళటం మానేయాలి. అంటే ఇక నుంచి రైస్ మిల్ లెక్కలు చూడవా నువ్వు? లెక్కలే కాదు, ఇక రైస్ మిల్లు గురించి కూడా చూడను. దాని పూర్తి బాధ్యతలు కూడా నువ్వే చూసుకోవాలి. ఇక నుంచి నేను చక్కగా ఇంటి పనులు చూసుకుంటూ హాయిగా ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? నీలో వచ్చిన ఈ మార్పు నిజం కాదు కదా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.